హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్టైల్లో సూపర్ టేస్టీగా ఉండే వంకాయ పల్లీ కారం. వేడివేడి రైస్తో తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుందండి. సో లేట్ చేయకుండా రెసిపీలకు వెళ్ళిపోదాం. ముందుగా నేను 1/2 kg వంకాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా తీసుకోవాలి. ఇంకా పల్లీలు, మినపప్పు, జీలకర్ర, ఇంకా ధనియాలు, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఒక కడాయి పెట్టుకొని ముందుగా నేనైతే ఇక్కడ పల్లీలు అలాగే మినపప్పు వేసుకుంటున్నాను. పల్లీలు వచ్చేసి నేను ఎగ్జాక్ట్గా ఒక గుప్పెడు దాకా తీసుకున్నాను. ఇంకా మినపప్పు అయితే ఒక స్పూన్ మినపప్పు వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఇలా ఒక 2-3 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయ రెబ్బలు 4 లేదా 5 వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల దాకా ధనియాలు, 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేస్తున్నప్పుడే ఇల్లంతా కూడా చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. స్టవ్ని మాత్రం బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. మంచిగా ఫ్రై అవుతాయి, అలాగే మాడకుండా అయితే ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న అన్నీ కూడా మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని సన్నగా పొడిగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ పసుపు ఉప్పు కూడా ఈ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకుంటూ కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు మరీ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఇలా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి వంకాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ వంకాయ ముక్కలు 4 నుంచి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడు త్వరగా మగ్గిపోతాయి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, లేకపోతే వీడియో కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసినా లైక్ చేసినా ఈ వీడియోకి కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటుంది. మనం ముందు ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు నేను దీంట్లోకి 1.5 స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం కారాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. వంకాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకుంటే మాడిపోతాయి. మరొక 5 నిమిషాల పాటు వంకాయ ముక్కల్ని ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం పౌడర్ చేసుకున్న ఈ పల్లీ కారాన్ని వంకాయ ముక్కలు చూడండి ఈ విధంగా కొంచెం మెత్తపడిన తర్వాత మనం చేసుకున్న పౌడర్ని కొంచెం కొంచెంగా ఇందులోకి వేసుకోవాలి. నేను ఇక్కడ 2-3 స్పూన్స్ దాకా ఈ పౌడర్ని ఈ ఫ్రైలోకి వేసుకున్నాను. ఈ పౌడర్ని మీరు స్టోర్ చేసుకొని ఏ ఫ్రైలో కన్నా వేసుకోవచ్చు, ఈ వంకాయ ఫ్రై అనే కాదు. ఈ పల్లీ కారాన్ని మీరు దొండకాయ ఫ్రై, పొటాటో ఫ్రై, లేకుంటే మీరు బెండకాయ ఫ్రైలోకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరీ ఎక్కువ కలపకుండా గరిటెతో కొంచెం కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే వంకాయ పల్లీ కారం రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో మూత తీసి కొంచెం కొత్తిమీర చల్లుకొని వేడివేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. పప్పు, రసం, సాంబార్ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఒకసారి ఈ వంకాయ పల్లీ కారాన్ని చేసుకొని సైడ్ డిష్గా తినండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఈ రెసిపీని మీరు రోటీతో తీసుకున్న చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.